హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక వెరైటీ వెజ్ పులావ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. నిజంగా వెరైటీ అనండి, ఎందుకంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఏం చేయాలో తెలియక ఉన్న వాటితో ఇలా చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కావాలంటే మీరు కూడా చూడండి నేను ఎలా చేశాను అనేది. ఫాస్ట్గా చేయడంలో ఇలా చేసేసాను. సో దీనికోసం నేను ఏం చేశానంటే, ప్రజెంట్ అవైలబుల్లో ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇలా తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఇలా కొంచెం 2 స్పూన్స్ గీ వేసి, కొంచెం ఆయిల్ వేసి, ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇలా ఫ్రై చేశాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసేసి ఇవి కూడా బాగా ఫ్రై చేశాను. కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. సో 1 స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా ఫ్రై చేశాను. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక పెద్ద సైజు 2 టమాటాలు తీసుకున్నాను. ఇవన్నీ బాగా సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేశాను. ఇంకా గ్రీన్ చిల్లీ 2 తీసుకున్నాను. ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా దీనిలో వేసి ఫ్రై చేసేసాను. నెక్స్ట్ పుదీనా, కరివేపాకు కొంచెం బాగా వాష్ చేసి ఇవి కూడా అన్నీ వేసి, కొంచెం టర్మరిక్ పౌడరు 1 స్పూన్ యాడ్ చేసి మొత్తం ఫ్రై చేశాను. బాగా ఫ్రై అయింది కదా, చూస్తున్నారు కదా. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మొత్తం మాడు అంటకుండా ఇలా బాగా కలిపి ఫ్రై చేసి, సో వెజిటేబుల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఈ మిల్ మేకర్ తీసుకున్నాను. ఈ మిల్ మేకర్ని నేను హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉడకబెట్టి ఇలా చేసుకున్నాను. తర్వాత పొటాటో ఇంకా క్యారెట్ సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ కుక్కర్లో వేసి నేను బాగా ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. మధ్యలో మూత పెట్టి తర్వాత 4 పక్కల కలుపుతూ మాడు అంటకుండా నేను ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా చేసేసాను. చూస్తున్నారు కదా నాకు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము 4 పక్కల కలుపుతూ ఇలాగంతా చేసాము అంటే మంచి కలర్ఫుల్గా వస్తుంది. గీ వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది, కానీ మాడు అంటకుండా చూసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ను బాగా వాష్ చేసి 10 మినిట్స్ సోక్ చేశాను. వాటర్ లేకుండా ఇలాగా రైస్ మాత్రమే యాడ్ చేశాను. తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేశాను. వాటర్ వేశాక మళ్ళీ చిన్నగా కింద నుంచి పై వరకు 4 పక్కల బియ్యం అనేటివి ఇరిగిపోకుండా నైస్గా ఇలా కలుపుతూ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ తక్కువైందా లేదా అనేది చెక్ చేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అంతే, సింపుల్. లాస్ట్లో ఇంకా కొరియాండర్ తీసుకొని ఇది బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పైన వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ వచ్చాయంటే మన వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా కలర్ఫుల్గా బాగుంది కదా. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.